రాష్ట్ర ఆదాయంలో 60% రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చేది. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, గండిపేట్, రంగారెడ్డి, రాజేంద్రనగర్, మహేశ్వరం, అబ్దుల్లాపూర్మేట్, వనస్థలిపురం, షాద్ నగర్, ఫరూక్ నగర్ వంటి ఎస్ఆర్ఓల పరిధిలో గతంలో రోజుకు 100కు పైగా రిజిస్ట్రేషన్లు అయ్యేవి. భూముల మార్కెట్ విలువ పెంచిన తర్వాత వీటి పరిధిలో 30 నుంచి 40 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం కూడా 50% పడిపోయింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయ విక్రయదారులు లేక బోసిపోతున్నాయి. జిల్లాలో 18 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. వీటిని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజువారీ నిర్ణీత స్లాట్లన్నీ బుక్ అయ్యేవి. ఏటా జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. భూముల మార్కెట్ విలువలు పెంచడంతో భూములు కొనుగోలు చేసిన దాంట్లో సుమారు 30% వరకు మార్కెట్ విలువలకి చెల్లించాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ల పెంపునకు ముందు 4 రోజుల వరకు స్లాట్ బుకింగ్లు అధికంగా ఇవ్వడంతో 150 వరకు జరిగేవి. ప్రస్తుతం సగం కూడా రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. భూముల మార్కెట్ విలువలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పోసిపోతున్నాయి. రోజుకు 2 నుంచి 5 వరకు డాక్యుమెంట్లు జరిగేవని, ప్రస్తుతం ఒక్క డాక్యుమెంట్ కూడా రావడం లేదని డాక్యుమెంట్ రైటర్లు వాపోతున్నారు. జిల్లాలో వ్యవసాయ భూముల విలువలను 50 నుంచి 60% పెంచగా అపార్ట్మెంట్ల విలువను 20% పైగా పెంచారు. ఈ నెల 5 నుంచి మంగళవారం వరకు జిల్లా అంతటా అన్ని మండలాల్లో వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఘోరంగా తగ్గుముఖం పట్టాయి. గతంలో వికారాబాద్ మండల పరిధిలో వ్యవసాయ భూముల విలువ అత్యధికంగా 17 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం ఏకంగా 38 లక్షలకు పెంచారు. అలాగే వ్యవసాయేతర భూముల విలువ గతంలో గజం 2000 వరకు ఉండగా ప్రస్తుతం 5000కు పెంచారు. జిల్లాలోని పూడూరు, నవాబుపేట, మోమిన్పేట, వికారాబాద్, పరిగి తదితర తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఘోరంగా తగ్గిపోయాయి. జిల్లా వ్యాప్తంగా గతంలో 350 నుంచి 400 వరకు రిజిస్ట్రేషన్లు కాగా ప్రస్తుతం జిల్లా అంతటా 100 రిజిస్ట్రేషన్లను మించడం లేదు. భూముల క్రయ విక్రయాలు అధికంగా జరిగే పూడూరు, నవాబుపేట, మోమిన్పేట మండలాల్లో గతంలో రోజుకు 30 రిజిస్ట్రేషన్లు కాగా ప్రస్తుతం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. తాండూరు మండలంలోనూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు గతంలో 15 వరకు జరగగా ప్రస్తుతం 5 నుంచి 6 రిజిస్ట్రేషన్లకు మించి కావడం లేదు. సర్కార్ భూముల విలువను పెంచడంతో పాటు స్లాట్ సంఖ్యను కూడా పెంచింది. స్లాట్స్ ఉన్న రిజిస్ట్రేషన్ లేకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు బోసిపోతున్నాయి. మరోవైపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఘోరంగా పడిపోయాయి. గతంలో వికారాబాద్, తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 20 నుంచి 30 వరకు రిజిస్ట్రేషన్లు కాగా ప్రస్తుతం 5 నుంచి 10 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతుండడం గమనార్హం.